అంతా సాఫీగా ఉంటుందని ఆశపడితే అనుకోని ఆటంకాలు ఎదురవుతున్నాయి. అధికార పార్టీ కదా అనుకుంటే ఎందుకో భిన్నంగా కనిపిస్తుంది. పిలిచి కండువ కప్పడంతో కష్టాలు తీరిపోతాయని భావిస్తే కొత్త సమస్యలు చుట్టుముట్టినట్టు కనిపిస్తుంది. నెల్లూరు గడ్డ మీద మళ్ళీ మీసం మెలేద్దాం అనుకుంటే మోసపోయామన్న సందేహం కలుగుతుంది. అలాంటి ఆలోచనలో ఇప్పుడు ఆనం బ్రదర్స్ తీవ్రంగా కలిచివేస్తుంది. వరుసగా చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలతో రామానారాయణ రెడ్డి, ఇటు వివేకానంద రెడ్డి కూడా ఉలుకు పలుకు లేకుండా ఊహించని పరిణామాలతో ఉసూరుమంటున్నారు. తొలుత ఆనం రామాయణ రెడ్డి ఎమ్మెల్సీ కోసం ప్రయత్నించారు. స్థానిక సంస్థల కోటాలో తనకు అవకాశం ఇవ్వాలని విన్నపించారు. కానీ కనీసం అపాయింట్మెంట్ కూడా 3 నిమిషాలకే పరిమితం చేసి వారిని దాదాపుగా అవమానించినట్టు ప్రచారం జరిగింది. అయినా సహించారు. పార్టీ అభ్యర్థుల కోసం చేయాల్సిందంతా చేసినట్టు చెప్పుకున్న ఆనం అనుచరులు తాజాగా సోమిరెడ్డిని మంత్రి పదవి రావడం మింగుడు పడడం లేదు. సుదీర్ఘ కాలం పాటు ఆనం రామనారాయణ రెడ్డి, సోమిరెడ్డి వైరి వర్గాల వ్యవహరించడంతో ఇప్పుడు సోమిరెడ్డి కింద ఆనం పనిచేయాల్సి రావడం రుచించని అవకాశంగా కనిపించడం ఉంది. అదే సమయంలో గవర్నర్ కోటాలో తన పేరు ఇప్పుడు సోమిరెడ్డి కింద ఆనం పనిచేయాల్సి రావడం రుచించని అవకాశం కనిపించడం లేదు. అదే సమయంలో గవర్నర్ కోటాలో తన పేరు పరిశీలిస్తున్నారని ఆశించి ఆనం సోదరులకు ఇప్పుడు జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డిని ఆ సాటు ఖాయం కావడంతో మింగుడు పడడం లేదు. ఇక అన్ని దారులు మూసుకోవడం, కేవలం ఆత్మకూరు ఇన్ఛార్జిగా ఆనం పేరు మాత్రమే తమకు మిగిలిందని అసంతృప్తి చెందుతున్నారు.